ఆరాధించుదాం, కీర్తించుదాం, కొనియాడదాం. ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని పైకెత్తుదాం. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే కీర్తనీయుడు కృపామయుడు కృపా సత్య సంపూర్ణుడు కీర్తనీయుడు కృపామయుడు కృపా సత్య సంపూర్ణుడు ఆరాధనా 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 స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము కష్టములోను యేసునే స్తుతింతును వ్యాధిలోను వేదనలోను యెహోవానే స్తుతింతును కష్టములోను యేసునే స్తుతింతును వ్యాధిలోను వేదనలోను యెహోవానే స్తుతింతును ఆస్తి అంతా పోయినా యోబు వలె స్తుతింతును ఆస్తి అంతా పోయినా యోబు వలె స్తుతింతును ఆరాధనా 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 స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే Yesterday
స్తుతింతును మృదు తాళముల సితారాలతో యెహోవాని స్తుతింతును సంపూర్ణతో నాట్యముతో మృదు తాళముల సితారాలతో యెహోవాని స్తుతింతును దావీదు బలిదినమునకు ఏడు మారులు స్తుతింతును దావీదు బలిదినమునకు ఏడు మారులు స్తుతింతును ఆరాధన ఆరాధన స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే గ్లోరీ ఆమేన్ సముద్రం ఎదురు వచ్చిన యేసునే స్తుతింతుము ఆరాధనములు పొందుతున్నా యెహోవానే స్తుతింతుము ఎర్ర సముద్రం ఎదురు వచ్చిన యేసునే స్తుతింతుము ఆరాధనములు పొందుతున్నా యెహోవానే స్తుతింతుము మేలు చేసిన మహానాథుని మోషేవాలే స్తుతింతుము మేలు చేసిన మహానాథుని మోషేవాలే స్తుతింతుము ఆరాధన 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 స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింతుము యేసునాథునికే హల్లెలూయా అని పాడెదము యెహోవా దేవునికే కీర్తనీయుడు కృపామయుడు కృపా సత్య సంపూర్ణుడు కీర్తనీయుడు కృపామయుడు కృపా సత్య సంపూర్ణుడు ఆరాధన 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 అందరం కలిసి ఆరాధన 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 పరిశుద్ధుడైన మా పరమ తండ్రి నీకు వందన స్తోత్రాలు. గడిచిన దినములంతా కూడా నీ కృపలను మాకు చూపెట్టారు. మీరు రెక్కలలో దాచుకున్నారు. ఏ తెగులు మా గుడారములను సమీపించకుండా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అల్పులమైన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచారు. మాకంటే యోగ్యులు ఎంతో అర్హతగలవారు ప్రభువా, గనులు గొప్పవారు ఈ సమయం చూడకుండా పోయారు. మీరు అనుగ్రహించిన ఈ జీవం ఊపిరి ప్రాణమును బట్టి నీకు నిండు కృతజ్ఞతలు ప్రభువా. మా జీవము మా ఊపిరి ఏ పాటిది ప్రభువా, కేవలం నీ కృపా కటాక్షాలను బట్టి నేను గణపరిచి నేను మహింపరిచి స్తుతించి గణపరిచి నా ప్రభు పొగుడుతూ ఉన్నాం దేవా. మా కొరకు విమోచన క్రయధనముగా నీ రక్తములంతా ధారపోసి కొనందు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘ స్తుతి ఆరాధనలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేర సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 23వ అధ్యాయము కీర్తనల గ్రంథం
23వ అధ్యాయం చూసినట్లయితే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో, ఆపద కాలమున ఆయన తన పర్ణశాలలో గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించు. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించు. ఈ గత 2 వారాల నుంచి కూడా మనం గమనిస్తే ఈ యొక్క భయంకరమైనటువంటి వరదలు కృష్ణా జిల్లా, అటు తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఒక ఇంట్లో ఉన్న వారంతా కూడా ఫ్యామిలీ, భార్య భర్తలు, కుమారుడు బాగా సంపాదించుకున్నారు, కష్టపడ్డారు, అన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ వర్షం వస్తూ వరదలు వచ్చేసరికి ఇంటి మీదకి వెళ్ళారట. కిందకు వచ్చి డబ్బులు, బంగారం కూడా తీసుకొని పైకి వెళ్ళారు. అంతే. పైకి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇల్లు కొట్టుకుపోయింది. దాంట్లో మిగిలిపోయింది ఎవరంటే కుమారుడు ఒక్కడే. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్న వయసే, పెద్దోళ్ళే కాదు, బాగా సంపాదించారు, మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా మంచివాడు. వాళ్ళ కార్లు ఊడుకొని కొట్టుకుపోయారు, ఎడిపోయారో కూడా తెలియదు. ఇలా ఈ సందర్భాలు ఈ దినాల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం, వింటున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టెలివిజన్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఆపత్కాలంలో అనేకులు తమ ప్రాణాలను కోల్పోవచ్చు. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు. కానీ ఇక్కడ ఒక వాగ్దానం ఉంది, ఆయన తన పర్ణశాలలో దాచును. ఏ కాలమున? ఆపత్కాలం. దేవునికి మొరపెచ్చుకుంటే, దేవుణ్ణి అడిగితే, దేవుని మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి వారిని దాచుకుంటాడు. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, భక్తుడైన మోషేను దేవుడు 7 రకాలుగా దాచిపెట్టాడు. భక్తుడైన మోషేను దేవుడు 7 రకాలుగా దాచిపెట్టాడు. మీరు చూస్తే అది నిర్గమాకాండంలో అతని ప్రయాణం మొదలవుతుంది. మొదటిగా అతని యొక్క పుట్టుకలో పుట్టినప్పుడు 3 నెలల పాటు తల్లి దగ్గర దాచిపెట్టాడు. 3 నెలల తర్వాత రెండవదిగా చూసినట్లయితే జమ్ము పెట్టెలో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు దాచిపెట్టాడు. ఆజ్ఞల మార్గం, ఎక్కడైతే ఆజ్ఞ బయలుదేరిందో అదే ఇంట్లో 40 సంవత్సరాలు పెంచి పోషించి రాజభోగాలతో ప్రభువు ఫరోను, అతని యొక్క కుటుంబాన్ని ఈ యొక్క మోషే కోసం ఉంచాడనుకుంటా. ఫరో ఇంటిలో రాకుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతూ దాచిపడ్డాడు. ఫరో ఇంట్లో, శత్రువు ఇంట్లో. అందుకొరకే ఆజ్ఞల మార్గమున ఆశ్రయపురం ఆయన. ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు వచ్చినాయో, ప్రతికూలమైనటువంటి ఆజ్ఞ వచ్చిందో, అదే ఆజ్ఞల గృహంలోనే, పట్టణంలోనే, లేకపోతే అదే రాజకోటలో ఆశ్రయపురంగా దేవుడు మారాడు. ఫరో ఇంట్లో మోషే దాచిపెట్టబడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి 40 సంవత్సరాల పాటు మిద్యాను అరణ్యములో దేవుడు మోషేను దాచిపెట్టాడు. మిద్యాను అరణ్యంలో మోషేను 40 సంవత్సరాల పాటు ఫరో చేతుల్లో పడిపోకుండా, ఐగుప్తీయుల చేతుల్లో పడిపోకుండా అరణ్యములో 40 సంవత్సరాల పాటు దాచిపెట్టాడు. ఆ తర్వాత దేవుడు మోషేను బండ సందులో దాచిపెట్టాడు. 5వదిగా
బండ సందులో దాచిపెట్టాడు. మోషే మాడి మసైపోవాల దేవుని చూచి, కానీ దేవుడు అతన్ని మాడి మసైపోకుండా బండ సందులో దాచిపెట్టాడు. తర్వాత దేవుని యొక్క దర్శనం చూస్తూ ఉన్నప్పుడు మేఘములో మోషేను దాచిపెట్టాడు. మేఘములో దాచిపెట్టాడు. ఆ యొక్క సీనాయి పర్వతం మీద దైవ దర్శనం కలుగుతున్నప్పుడు దేవుని యొక్క మేఘం వచ్చి అతన్ని మరుగుపరుచుకున్నాడు. 40 దినాల పాటు మేఘములో అతడు దాచిపెట్టబడ్డాడు. 7వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. చూసారా? అంటే ఇక్కడ మోషేను సమాధిలో దాచిపెట్టాడు, కానీ సమాధి అక్కడ ఉంది ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా. సో దేవుడు 7 రకములుగా మోషేను దాచిపెట్టాడు. ఎన్ని మర్మములు, ఎన్ని లోతైనటువంటి సంగతులు. ఆపత్కాలమున దేవుడు తన పర్ణశాలలో దాచిపెట్టును. పుట్టుకలో ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా తల్లి గర్భములో నుండి జన్మించిన తర్వాత చచ్చిపోయిన వారు, పిండాలుగా ఉన్నవారు, రాలిపోయిన వారు కొంత అయితే, బయటికి వచ్చిన తర్వాత మరి సరైన అవయవాలు లేక, సరైన పోషణ లేక, సరైనటువంటి శ్రద్ధ లేక ఎంతో మంది పసికందులు ప్రాణాలు కోల్పోయిన వారు కలరు. మదర్ కేర్ లేక, పేరెంటల్ కేర్ లేక. కానీ పుట్టుకలో దేవుడు 3 నెలల పాటు తన తల్లి యొక్క సంరక్షణలో కాచి కాపాడాడు. ఆ తర్వాత ఆ జమ్మి పెట్టారు. వాస్తవానికి పుట్టుకుపోవాలి నైల్ నదిలో. అలాంటిది ఆ జమ్మి పెట్టెలో ఇక మోషేను దాచిపెట్టాడు. విపత్కర పరిస్థితులలో ఆ చిన్న పసిబాలుడిని ఆ జమ్మి పెట్టెలో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఎటు వెళ్తాడా అనుకుని కంగారు పడిపోతున్నటువంటి తల్లికి రాకుమార్తె చేర్చుకోవటం చూసి అదే ఇంట్లో ఈమె రాజుగా కుదిరి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ రాకుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతూ వచ్చాడు. 40 సంవత్సరాల పాటు ఫరో ఇంట్లో, శత్రువు ఇంట్లోనే ఎక్కడ శాసనం బయలుదేరిందో అక్కడే దాచిపెట్టాడు. దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు. దేవుడు చేసే గొప్ప ప్రణాళికలు మనకు అర్థం కావు. దేవుని ఆలోచనలు, తలపులు మనకు అర్థం కావు. తన భక్తులను, తన బిడ్డలను ఆపత్కాలములో దాచిపెడతాడు. నేను ఎందుకు కలవరపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు మిద్యాను అరణ్యంలో పారిపోయాడు హత్య చేసి. పరాయ దేశంలో 40 సంవత్సరాల పాటు దాచిపెట్టాడు. ఎవరన్నా వచ్చి అతన్ని తాగలిగారా? కారణం ఏమంటారు? ఎప్పుడో ఫరో ఆజ్ఞాపించినట్లయితే మిద్యాను అరణ్యంలోకి వెళ్ళి ఈ మోషేని ఎప్పుడు లేపేసేవాడు. కానీ మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాల పాటు దేవుడు అతన్ని దాచిపెట్టాడు. దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవడు? అందుకొరకే 91వ కీర్తన 1వ వచనం దావీదు కీర్తనలో 90-91 చూసినట్లయితే మోషే కీర్తన అన్నమాట. చాటు నివసించువాడే సర్వశక్తుడు నీడను విశ్రమించువాడు. చేతులు తెలుసుదని చెప్పండి మరొకసారి. దేవుడు తన యొక్క రెక్కల నీడలో దాచుకుంటాడు, విశ్రాంతినిస్తాడు. బండ సందులో దేవుని మహిమ దర్శనాన్ని చూస్తే మాడి మసైపోతాడు మనిషి. కానీ బండ సందులో ఆపత్కాలమునందు దేవుడు తన యొక్క బిడ్డలను ఎలా దాచిపెట్టుకుంటాడు చూడండి. నేటికి ఆ బండ యేసుక్రీస్తునకు సాదృశ్యం.
ఎవరైతే యేసయ్య చెంతకు, శిలువ చెంతకు వస్తారో వారిని ఆయన దాచుకుంటాడు, తన రెక్కల నీళ్ళలో దాచుకుంటాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలు దాచుకున్నట్లుగా దాచుకుంటాడు. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన దాచుకునే దేవుడు. బండ సందులో, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పేటు సందులలో, బండ సందులలో మీకు తెలుసా, చిన్న చిన్న జీవులకు నివాసం కలుగుతుంది. ఉడతలు కానీ చూడండి, చిన్నవి, చాలా చిన్న జీవులు కానీ వాటికి పేటు సందులలో నివాసం కలుగుతుంది. కారణం ఏంటంటే ఆ పేటు సందులే సిలువ వేయబడిన యేసయ్యకు సాదృశ్యం. క్రూర మృగాల నుండి, భయంకరమైనటువంటి శత్రువుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ పేటు సందులలో, బండ సందులలో దాక్కుంటాయి. బండ సందులో మోషేను దేవుడు దాచిపెట్టాడు. ఎందుకంటే నా ముందు భాగం చూసినట్లయితే నువ్వు ఉండలేవు, నా వెనుకటి భాగాన్ని చూస్తావు అని చెప్పి బండ సందులో దాచిపెట్టాడు. 40 రోజులు అన్నపానాలు లేకుండా ఎలా ఉండగలడు చెప్పండి? మేఘములో మోషేను దాచిపెట్టాడు. మేఘము దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క ప్రభావములకు, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ద గ్లోరీ ఆఫ్ షెకీనా, మహిమ, తేజస్సు, తేజో మహిమ. దేవుడు తన యొక్క తేజస్సు కలిగిన మహిమలో, మేఘములో మోషేను 40 దినాల పాటు ఆ సీనాయి పర్వతం మీద దాచిపెట్టాడు. చివరికి ఆయన మృతి పొందినప్పుడు కూడా ఆయన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. జననము మొదలుకొని మరణము వరకు కూడా మోషే యొక్క జీవిత వృత్తాంతం అంతా 7 విషయాలతో చెప్పేశాను మీకు. దేవుడు ఎంత అద్భుతంగా పుట్టిన మొదలుకొని గిట్టే వరకు దేవుడు ఎంత చక్కగా మోషే విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. అందుకొరకే మోషే గురించి ఒక 5 విషయాలు చెప్తాను, మళ్ళీ రాసి పెట్టుకోండి. 34 ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు 120 years గొప్ప ఆయుష్, దీర్ఘాయుష్ అన్నమాట. గొప్ప ఆయుష్ 120 సంవత్సరాలు. ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదం అనేది దేవుని చేతుల్లో ఉంది తప్ప నా చేతుల్లో లేదు. 120 సంవత్సరాలు ఈడుగలవాడు. తర్వాత మీరు చూసినట్లయితే అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అంటే రెండవది ఏంటి తెలుసా? గొప్ప విషయం ఏంటంటే గొప్ప ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా. గొప్ప ఆరోగ్యం. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఎంత ఆరోగ్యవంతుడో! మోషేకు దేవుడు అనుగ్రహించిన భాగ్యంలో ఆయుష్, ఆరోగ్యము. 10-11 వచనాలు చూడండి. ఐగుప్తు దేశంలో ఫరోకు అతని సేవకులందరికీ, అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములు చేయడానికి యెహోవా అతన్ని పంపెనో. అంటే మోషే ద్వారా ఏ సూచక్రియలు, ఏ మహత్కార్యములు చేయడానికి యెహోవా అతన్ని పంపెనో అంటే అర్థమేం తెలుసా? గొప్ప అద్భుతాలు చేశాడు. అతని జీవితమే ఒక అద్భుతాల జీవితం. గొప్ప గొప్ప అద్భుతాలు, ఉత్తుత అద్భుతాలు కాదు. చూడండి, అక్కడ మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశమందరికీ ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో. గొప్ప అద్భుతాలు, గొప్ప అద్భుతాలు. అర్థమైందా? అద్భుతాల దేవుడు మన దేవుడు. ఫరోకు, ఐగుప్తు దేశానికి, అతని సేవకులకు, ఆ దేశమంతటికి ఏ సూచక్రియ అంటే అన్ని జనుల కొరకు ఒక సూచనగా దేవుడు ఇక్కడ మోషేను ఉంచాడు. మీకు తెలుసా? దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుత ఆశీర్వాదకరమైన జీవితం. అందుకొరకే గొప్ప ఆయుష్, గొప్ప ఆరోగ్యము, గొప్ప అద్భుతాలు. అదే 12వ వచనం చూడండి. 12వ వచనంలో వాటి విషయంలో మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ, అంటే ఇక్కడ చూస్తే వాటి విషయంలోనూ, ఆ బాహుబలమంతటి విషయంలోనూ, మోషే ఇశ్రాయేలు కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ
అంటే ఇక్కడ చూస్తే గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? అందుకొరికే బాహుబలమంతటి విషయంలో, సొంత బలం కాదు, స్వశక్తి కాదు, సొంత ఆరోగ్య, సొంత ఆలోచనలు కాదు, కానీ వాటి బాహుబలం అంతటి విషయంలో అంటే దేవుడు దీనికి అధికారం ఇచ్చాడు. గొప్ప అధికారం. చివరిగా ఆ కింద వచ్చిన యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. దేవుని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త. చూసారా? గొప్ప ఆధిక్యత. అలాంటి ప్రవక్త ఇంకొకరు పుట్టలే. ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే వంటి ఇంకొక ప్రవక్త దేవుని ఎరిగినటువంటి వాడు, ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు ఇశ్రాయేలు ఇది వరకు పుట్టలే. గొప్ప ఆధిక్యత. దేవుడు తన సేవకునికి అనుగ్రహించిన భాగ్యములో 7 రకాలుగా మోషేని దాచిపెట్టాడు. అలాగే 7 రకాల గొప్ప 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 ఆధిక్యతలు ఇచ్చాడు. గొప్ప కృపలను ఇచ్చాడు. గొప్ప మాటలు అన్నమాట ఈ మోషే గురించి. అందుకొరకే మోషేకు గొప్ప ఆయుష్, గొప్ప ఆరోగ్యము, గొప్ప అద్భుతాలు, గొప్ప అధికారము, గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడనమాట. కనుక ఆపత్కాలమందు తన పర్ణశాలలో దేవుడు దాచిపెట్టుకుంటాడు. రెండు మూలవాక్యంలోనికి మీరు మరలా వచ్చినట్లయితే చూడండి. మూలవాక్యంలో 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దాచిపెట్టమే కాదండి, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇది దావీదు కీర్తన అయినప్పటికీ కూడా దేవుడు మోషేని ఎలా దాచిపెట్టాడో అలాగే దావీదును కూడా దాచిపెట్టాడు. దేవుడు దావీదును కూడా ఆపత్కాలంలో దాచిపెట్టాడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన విపత్తులు, ఎన్ని భయంకరమైనటువంటి అనారోగ్యములు, ఎంత భయంకరమైనటువంటి శత్రువుల యొక్క దాడులు మోషే మీద లేకపోతే దావీదు మీద జరిగినాయి. ఆపత్కాలంలో దేవుడు వారిని దాచిపెట్టాడు. తెలుసా? దేవుడు నిన్ను నన్ను దాచిపెడతాడు. పుట్టినది మొదలుకొని ఇచ్చే వరకు ఆయన స్వాధీనం ఉంది. 7 రకాలుగా పుట్టుకలో దాచిపెట్టాడు, జమ్ముపెట్లో దాచిపెట్టాడు, ఫరో ఇంట్లో దాచిపెట్టాడు, మిద్యాను అరణ్యంలో దాచిపెట్టాడు, బండ సందులో దాచిపెట్టాడు, మేఘంలో దాచిపెట్టాడు, సమాధిలో దాచిపెట్టి తన మహిమను ఒకరోజు తెలుసా అదే సమాధి కొరకు దేవదూత అయినటువంటి మిఖాయేలుకును అలాగుననే మీకు చెప్పాలంటే లూసిఫర్ అపవాదికి వాద వివాదం జరుగుతుంది కూడా. చూడండి ఆ యొక్క మీరు యూదా పత్రికలు చూసినట్లయితే యూదా పత్రిక చూడొచ్చు. 9వ వచనంలో 1వ అధ్యాయం ఉంటుంది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తగ్గించినప్పుడు చూసారా ఏం జరిగింది? మోషే యొక్క శరీరమును గురించి తర్కం జరుగుతోంది. తగ్గించినప్పుడు అంటే అపవాదితో మోషే శరీరముల గురించి ఎవరు తర్కిస్తారు? ఓ హల్లెలూయా! అంటే మోషే పక్షమున దేవుడు దేవదూత అయిన మిఖాయేలు ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! చూడండి, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. అపవాది సాతాను అంటాడు కదా మోషే యొక్క శరీరం గురించి, ప్రభువు నిన్ను గద్దించునుగాక. అపవాది అంత బలమైనటువంటి మాట. అంటే దేవుడు మోషేను గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో.
ఎంత కృపను కుమరిస్తున్నాడో. దేవుడు నీ విషయంలో కూడా అంతే ఆసక్తి కలిగి ఉన్నాడు, అంతే కృపను కుమరించువాడు. నీవు అప్పగించుకొని జననం మొదలుకొని నీ బాల్యము, నీ యవ్వనము, నీ నడికాలు, నీ మధ్య వయస్సు, ఇదిగో నీ వృద్ధాప్యం అంతా కూడా దేవునికి అప్పగించుకో. ప్రభువా, నన్ను నీకు అప్పగించుకున్నాను. యాపత్కాలంలో నీ పర్ణశాలలో నన్ను దాచుకోయా. మోషేను దాచుకున్నట్లుగా, మోషేకు ఆధిక్యతలు ఇచ్చినట్టుగా నాకును మా గొప్ప ఆయుష్, గొప్ప ఆరోగ్యము, గొప్ప ఆధిక్యత, గొప్ప అధికారము ప్రభువా నాకును భాగ్యమునిచ్చి మోషే వలె నీ రెక్కలలో దాచుకొని, ఓ ప్రభువా నన్ను ఆశ్రయ దుర్గము పైన ఎక్కించుము, నన్ను ఎక్కించి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకును. మోషే ఒక రోజు అందరికి కనపడతాడు. దేవుడు నన్ను ఎట్లా దాచిపెట్టాడో తెలుసా? చెప్పాను, అది అక్షర సత్యము. దేవుడు నమ్మదగిన వాడు. తల్లి గర్భములో నుంచి మొదలుకొని నేను ఈ యొక్క లోకయాత్ర ముగించుకునే వరకు, లోకయాత్ర ముగించుకున్న తర్వాత కూడా నా యొక్క శరీరం గురించి దేవుడు మమ్మీస్, ఈజిప్ట్ లో ఉన్న మమ్మీస్ చూసండి, వాళ్ళ రాజుల యొక్క సమాధులు ఉంటాయన్నమాట. అవి పిరమిడ్స్ గా కట్టుకొని దాంట్లో మమ్మీస్ గా తయారు చేసి పెడతారు. ఇప్పటికి అవన్నీ ఉత్తుతీయ కనపడతాయి, ఏముండవు. కొంతకాలం పాటు నిలువ చేసి ఉంచగలిగారు, కానీ ఒకరోజు అయ్యేంత కూడా డొల్లే. కానీ ఒకరోజు మిస్టరీ మోషే యొక్క శరీరమును మికాయేలు అపవాదితో వాదించి ప్రభువు నిన్ను గద్దించునుగాక అంటే మోషే యొక్క శరీరం గురించి ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి. విశ్వాసమైన మనం కూడా ఈ బలహీనమైన శరీరాలను, ఈ మంటి ఘటములను ఒకరోజు దేవుడు మహిమ కలిగిన దేహాలుగా మారుస్తాడు. చదువు సోదరులు చెల్లుతారా? మహిమ కలిగినటువంటి దేహాలుగా మారుస్తాడు. అంటే ఈ దేహమును నిత్యము మహిమ కలిగి, ఇప్పుడేమో మర్త్యత అంటే మరణించేది, ఒకరోజు రాబోతుంది అమర్త్యత అంటే మరణమే లేనటువంటి మహిమ కలిగినటువంటి పవిత్రమైనటువంటి జీవులుగా మనం మారబోతున్నాము. చంద్రదినిస్తారా? కనుక ఏ విషయంలో ఏ కాలం గురించి చింతించమాక. వేదన కాలంలో ఉన్నావా, బాధ కాలంలో ఉన్నావా, దుఃఖ కాలంలో ఉన్నావా, ఆపత్కాలంలో ఉన్నావా, ఆపత్కాలమున ఆయన నిన్ను తన పర్ణశాలలో దాచును. చంద్రదేశోదరు చెప్పండి. ఈరోజు మన యొక్క వాక్య సారాంశంలో మరొకసారి రండి. 27వ అధ్యాయము మన యొక్క కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. దాచిపెట్టమే కాదు, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను నిన్ను ఎక్కిస్తాడు, జయమునిస్తాడు, ఘనతనిస్తాడు, దేవునికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన నమ్మదగిన వాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం. తల మూసుకున్నట్టు అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటూ మోకాలు వేసి, ఆపత్కాలమున ప్రతి శత్రు సాతాను క్రియల నుంచి, తంత్రాల నుంచి, విపత్తుల నుండి, భయంకరమైన మరణముల నుండి, వ్యాధుల నుండి, భయంకరమైనటువంటి కీడుల నుండి ఆయన తప్పించి మోషేను దాచుకున్నాడు, దావీదును దాచుకున్నాడు. నిన్ను కూడా దాచుకునే దేవుడు అన్నాడు. ఆయనను నీవు తన పర్ణశాలగా చేసుకో. ఆయన గుడారంలోకి వచ్చి దాగుకో. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రార్థనలో దాగు. సిలువ చెంతకు వచ్చి దాగు. సిలువ నుంచి దూరం అయిపోతే నీకు భయంకరమైనటువంటి శోధన. సిలువే నీకు ఆశ్రయం, యేసే నీకు ఆశ్రయం, ఆయనే నీకు నాకు ఆశ్రయ దుర్గము. మనం దాచుకునే గుడారపు చాటు ఆయన రెక్కల నీడకు వద్దామా? ఆయన రెక్కల నీడలో దాగుకుందామా? ఆలోచన, తలంపులు, ఊహలు, ఉద్దేశాలన్నిటికీ కూడా ఆయన రక్త ప్రోక్షణకు అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకోండి. అలాగే బలను సమీపించడానికి